ఆంధ్రప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు, కొన్ని చోట్ల మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద నీటి ప్రవాహం పెరగడంతో అన్ని గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దాదాపు 4 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో లోతట్టు ప్రాంతాల వారిని అలర్ట్ చేస్తున్నారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టులో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద నీటి ప్రవాహం పెరగడంతో అన్ని గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దాదాపు 4 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో లోతట్టు ప్రాంతాల వారిని అలర్ట్ చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనురాధ విశాఖ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. అనురాధ, ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? రాజేంద్ర, ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కొనసాగుతుంది. అల్పపీడనం ప్రభావంతో అటు రాయలసీమ నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకు కూడా భారీ వర్షాలు ఈ రోజు రేపు కూడా కురిసే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి కొంత మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేసింది. మరోవైపు చూస్తే కనుక ఈ నెల 18వ తేదీ నాటికంటే సోమవారం సాయంత్రం నాటికి మరొక అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఈ అనుకూలమైన వాతావరణంతో దాదాపుగా వారం రోజుల పాటు ఏపీకి వాతావరణ శాఖ వర్షాల సూచనలు అయితే జారీ చేసింది. అలర్ట్ మెసేజెస్ ని కూడా పంపించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో దాదాపుగా అన్ని జిల్లాల్లోని కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా అల్లూరి, మన్యం, విశాఖపట్నం, పార్వతీపురం, శ్రీకాకుళం, కోనసీమ జిల్లాల్లో ఈ రోజు రేపు కూడా పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆ సముద్ర తీర ప్రాంతం కూడా అలజడిగా ఉంటుంది. తీర ప్రాంతాలన్నింటిలోని కూడా అంటే దాదాపుగా కృష్ణపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, విశాఖపట్నం, గంగవరం ఈ పోర్టులన్నింటిలోని కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికని ప్రస్తుతం కొనసాగిస్తూ ఉన్నారు. అయితే చేపల వేటకి మత్స్యకారులు ఎవరు కూడా 6 రోజుల పాటు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. సముద్ర తీర ప్రాంతంలో గంటకు దాదాపుగా 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అలాగే అలల ఉధృతి కొనసాగుతుంది కాబట్టి మత్స్యకారులకి అప్రమత్తత అవసరమనేది వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి అలర్ట్ మెసేజెస్ ని కూడా పంపించడం జరిగింది. మరోవైపు తీర ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలు, అలాగే తీర ప్రాంతాలతో దగ్గరగా ఉన్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే జిల్లా యంత్రాంగాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు అయితే జారీ చేస్తుంది. ఒక్కసారిగా అంటే ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా కొన్ని జిల్లాలకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జిల్లా యంత్రాంగాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే జిల్లా కలెక్టరేట్స్ లో కంట్రోల్ రూమ్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం అధికారులందరికీ కూడా సెలవులను కూడా రద్దు చేశారు. సహాయక చర్యల కోసం ప్రజలు ఏదైనా సహాయం కోరితే వెంటనే వాళ్ళకి సహాయక చర్యలు అందేలాగా ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవాలని చెప్పి అధికారులకి, జిల్లా యంత్రాంగానికి ఇప్పటికే ప్రభుత్వం నుంచి మెసేజ్లు అయితే రావడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక అటు రాయలసీమ ప్రాంతాల్లో కూడా అంటే అనంతపురం నుంచి కర్నూలు ఆ ప్రాంతాల నుంచి ఇటు కృష్ణా, గుంటూరు, బాపట్ల ఈ జిల్లాల వరకు కూడా ఈ రోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు, కోనసీమ జిల్లాలు అంటే ఉభయ గోదావరికి కూడా ఎక్కువగా వర్షాలు కురుస్తాయి కాబట్టి అక్కడ జిల్లా యంత్రాంగాలు అప్రమత్తం అవ్వాలి. తీర ప్రాంతాల్లో ప్రజలు కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ సూచనలు జారీ చేస్తుంది. దీంతో విపత్తుల శాఖ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ ఇచ్చిన సూచనల మేరకు అటు ప్రభుత్వాన్ని, ఇటు యంత్రాంగాల్ని కూడా అప్రమత్తం చేస్తారు. సహాయక చర్యల కోసం ఏదైనా అవసరమైతే టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఏర్పాటు చేయాలని వాతావరణ శాఖ నుంచి వచ్చిన సూచనల మేరకు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇటు శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం, కోనసీమ జిల్లాల వరకు కూడా ఈ రోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా కొంత అక్కడక్కడ భారీ వర్షాలున్నా మిగిలిన చోట్ల
కొంత ప్లెయిన్ వాతావరణం ఉంటుంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు మాత్రం కురిసే అవకాశం ఉంది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక వారం రోజుల పాటు ఏపీకి వర్ష సూచన ఉన్న నేపథ్యంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా యంత్రాంగాలు కూడా అలర్ట్ అయి ఉండాలని చెప్పి ప్రభుత్వం కోసం ఇప్పటికే అటు విపత్తుల శాఖ ఇటు వాతావరణ శాఖ ప్రభుత్వాన్ని కూడా అలర్ట్ చేస్తూ మెసేజ్లు అయితే పంపించింది. పోర్టుల్లో ప్రమాద నంబర్ హెచ్చరికలు అయితే మాత్రం కొనసాగుతున్నాయి. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ అనురాధ. మొత్తంగా వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టులో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.